పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు, ఐఆర్ అసలు ఇస్తారా లేదా, పీఆర్సీ బకాయిలు, డిఏడిఆర్ బకాయిలు ఇంకెప్పుడు చెల్లిస్తారు, 4 డిఏడిఆర్లు అసలు మంజూరు చేస్తారా లేదా అంటూ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని నిన్న విజయవాడలో తీవ్రంగా ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా పెండింగ్ సమస్యలు, ఇచ్చిన హామీల ఊసే లేకపోవడంతో లక్షలాది ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లలో సహనం నశించింది. జూలై నెల ఆఖరి గడువు, అప్పటికైనా తేల్చకపోతే ఇక ప్రత్యక్ష పోరాటమే అంటూ ప్రభుత్వంపై ఏపీ జేఏసీ అమరావతి తీవ్ర స్థాయిలో నిన్న విజయవాడలో సంచలన శంఖారావం పూరించింది. కార్యాచరణను ప్రకటించింది. ప్రభుత్వం స్పందించే వరకు ఏం చేయబోతోందో స్పష్టంగా కార్యాచరణను వివరంగా తెలియచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాలయాపన చేస్తోందని, దీనివల్ల ఉద్యోగ, పెన్షనర్ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని ఏపీ జేఏసీ అమరావతి నిన్న ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్యోగులు ఉద్యమ బాటను చేపట్టకముందే ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలను, సర్వీస్ సమస్యలను పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సమస్యల పరిష్కారానికి జూలై నెలను గడువుగా విధించింది. నిన్న విజయవాడలో జరిగిన సమావేశంలో వారు ఈ గడువును విధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. భవిష్యత్ కార్యాచరణపై సూచనలు, అభిప్రాయాలు సేకరించేందుకు ఈ నెల 23వ తేదీన అంటే నిన్న విజయవాడ లెనిన్ సెంటర్లోని రెవెన్యూ భవన్లో జేఏసీలో ఉన్న సంఘాలతో జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. చర్చలు జరిపారు. జేఏసీకి అనుబంధంగా ఉన్న ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కీలక సమావేశం జరిపారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించామని, జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగ సంఘాల భవనాలు, జిల్లా కార్యాలయాల వద్ద ఉద్యోగుల డిమాండ్లతో కూడిన భారీ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ నెల 7వ తేదీన విజయవాడలో 28 జిల్లాల నాయకత్వంతో జరిగిన జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వారు చెప్పారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఒకే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ఆలస్యం చేస్తోందని, అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా స్పందన కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వం అందించిన ప్రధాన డిమాండ్లు ఇవి: ఆలస్యం చేయకుండా వెంటనే ఐఆర్ను ప్రకటించాలి, 12వ పీఆర్సీ కమిషనర్ను తక్షణమే నియమించాలి, పెండింగ్లో ఉన్న డిఏలను, డిఆర్లను విడుదల చేయాలి, 11వ పీఆర్సీ బకాయిలు చెల్లించాలి, పెండింగ్ డిఏడిఆర్ బకాయిలు విడుదల చేయాలి, ఆర్థిక బకాయిలన్నింటినీ తక్షణమే చెల్లించాలి, ఉద్యోగుల సర్వీస్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. ఆర్థిక సమస్యలు, డిఏలు, పీఆర్సీ బకాయిలు, ఇతర సర్వీస్ సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు కనుక ఉద్యమ కార్యాచరణను వేగవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు క్షేత్రస్థాయిలో ఏం చేయాలో ఈ సమావేశంలో నిర్ధారించారు. అందులో భాగంగా రాష్ట్ర, జిల్లా, డివిజనల్ స్థాయిలో ఉద్యోగులకు అవగాహన కల్పించాలి, అన్ని డిపార్ట్మెంట్ సంఘాల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలి, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలి, ప్రతి డివిజన్లో డిమాండ్లతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేయాలి, ఉద్యోగులను ఉద్యమాలకు సిద్ధం చేయాలి. రాష్ట్ర స్థాయి నుండి డివిజన్ స్థాయి వరకు అన్ని డిపార్ట్మెంట్ సంఘాలతో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. జూలై 10లోగా అన్ని శాఖల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఉద్యమానికి సమాయత్తం చేసేందుకు ప్రత్యేక సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా జూలై 12వ తేదీన శ్రీకాకుళంలో ఉద్యమ సన్నాహ సభ నిర్వహిస్తారు. జూలై 21వ తేదీన అనంతపురంలో ఉద్యమ సన్నాహ సభ నిర్వహిస్తారు. అనంతరం ఏలూరు, గుంటూరులో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహించబోతున్నట్లు జేఏసీ నాయకులు తెలియజేశారు. ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక సమస్యలు, సర్వీస్ సమస్యలను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని జేఏసీ స్పష్టం చేసింది. అవసరమైతే అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించింది. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్రావు, ఉద్యమ కార్యాచరణ కమిటీ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా నేత పి లక్ష్మి, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, అనుబంధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండడం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో ఆలస్యం, ఐఆర్ ఇవ్వకపోవడం, పీఆర్సీ వేయకపోవడం,
4 పెండింగ్ డిఏలు డిఆర్లు ఇవ్వకపోవడం, 11 పిఆర్సీ బకాయిలు డిఏడిఆర్ బకాయిలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం తప్పదనే సంకేతాలను ఏపీజేఏసీ అమరావతి తాజా సమావేశం స్పష్టంగా తెలియజేస్తోంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.